హలో మై ఫ్యామిలీ, మొన్న ఒకళ్ళు లంగా జాడలు స్టిచ్చింగ్ ఇచ్చారు అని చెప్పాను కదా. ఆల్రెడీ వాళ్ళ చిన్న పాపదైతే ఎలా స్టిచ్ చేశాను అనేది వీడియో పోస్ట్ చేసేసాను. ఎవరైనా చూడాలి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఇది వచ్చి పెద్ద పాపది అనమాట. ఒక సారీ అయితే ఇచ్చారు ఆ పెద్ద పాపకు కుట్టమని. సో తనకైతే ఇలా స్టిచ్ చేసేసాను. చిన్న పాప కదా, ఇంకా రెగ్యులర్ లంగా జాకెట్ ఎలా అయితే స్టిచ్ చేస్తానో అలాగే బేసిక్ గా అయితే కుట్టేశాను. చెప్పాను కదా ఇది ఒక సారీ అని చెప్పి. సో నాకైతే ఆ బ్లౌజ్ పీస్, కట్టు కొంగు, నెక్స్ట్ పళ్ళు పాటు ఇవన్నీ తీసి మెయిన్ పార్ట్ అయితే 3.5 మీటర్స్ మిగిలింది, కానీ నేను 3 మీటర్స్ యూజ్ చేశాను. మిగిలిన 1/2 మీటర్స్ తో నెక్స్ట్ ఇంకేదైనా క్లాత్ తీసుకొని ఆ చిన్న పాపకి వేరేగా ఏమైనా కస్టమైజ్ చేయమన్నారు. ఇంకా ఫుల్ బ్లౌజ్ వచ్చేసి నేను ఆ బ్లౌజ్ పీస్ అనేది ఏదైతే ఉందో అదే యూజ్ చేశాను అనమాట. ఇంకా ప్లెయిన్ గా ఏం బాగుంటుంది అని చెప్పి డౌన్ లో ఇలా స్కాలప్ బార్డర్ ఇచ్చాను. ఒక ట్రయాంగిల్ లేస్ అనేది వేసి ఫినిషింగ్. అలాగే హ్యాండ్స్ కి వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్ పెట్టాను. ఈ మధ్యన చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టుకోవడం కామన్ అయిపోయింది. ఐ మీన్ ఇప్పుడు అది ట్రెండ్లో ఉంది. ఇంకా లంగా జాకెట్లు కూడా అది చాలా మంచి లుక్ అయితే ఇస్తుంది. ఇంకా నెక్కు వచ్చేసరికి నేను ఇలా లెహంగా పార్ట్లోని కొంచెం పీస్ తీసుకొని అలా ప్యాచ్ వర్క్లా అయితే చేశాను. దానికి ఎడ్జ్లో నేను పైపింగ్ ఇవ్వకుండా ఇలా ట్రయాంగిల్ లేస్ అనేది కూడా ఇచ్చాను. మంచి లుక్ అయితే వచ్చింది. ఇంకా బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ బోత్ సైడ్స్ కూడా నేను రౌండ్ నెక్ ఇచ్చాను. సింపుల్గా ఇవి మంచి లుక్ అయితే ఇస్తాయి. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. నాకైతే బాగా అనిపించింది. ఇంకా దీంతో పాటు హెయిర్ బ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను. చాలా క్యూట్ గా అనిపించాయి. నాకు ఇలాంటివి కావాలంటే పింట్రెస్ట్ లోనే సర్చ్ చేస్తాను, మంచిగా దొరుకుతాయి. మీకు దీని స్టిచ్చింగ్ వీడియో కావాలి అని అంటే, ఐ మీన్ ఎలా మేక్ చేశానో కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.